ప్రియ సహోదరులారా, ఆలోచన మారితే జీవితం మారుతుంది. మన జీవితం బయట పరిస్థితుల వల్ల కాదు, మన ఆలోచన వల్ల మారుతుంది. మనసు ఎలా ఆలోచిస్తే జీవితం కూడా అలా రూపుదిద్దుకుంటుంది. ఒక పరిస్థితిలో ఇద్దరు ఉంటారు, ఒక సమస్యను చూస్తారు, మరొకరు అవకాశాన్ని చూస్తారు. వారి పరిస్థితి ఒకటే, కానీ వారి ఆలోచన విధానం వేరువేరు. అందుకే వారి జీవిత ఫలితం కూడా వేరేలా ఉంటుంది. కావున ప్రియ సహోదరి సహోదరులారా, నెగటివ్ ఆలోచనలు భయం, సందేహం, నిరుత్సాహం తెస్తాయి. పాజిటివ్ ఆలోచనలు ధైర్యం, విశ్వాసం, విజయం తెస్తాయి. ఈ రోజు నుండి నేను చేయలేను అన్న మాటకు బదులు దేవుని సహాయంతో నేను చేయగలని అనండి. నా పరిస్థితి చెడు అనే భావనని బదులు దేవుడు నన్ను మంచి దారిలో నడిపిస్తాడని విశ్వసించండి. ఆలోచన మారితే మాటలు మారుతాయి, మాటలు మారితే కార్యాలు మారుతాయి, కార్యాలు మారితే జీవితం పూర్తిగా మారిపోతుంది. గుర్తుంచుకోండి, మీ ఆలోచనలే మీ భవిష్యత్తుకు విత్తనాలు. మంచి ఆలోచనలు నాటండి, మంచి జీవితం కోయండి. ఆలోచన మార్చండి, జీవితం మార్చండి. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఈరోజు బైబిల్లో చెప్పబడినట్లుగా రోమా 12:2లో మనసు మారితే రూపాంతరం వస్తుంది. మనసు శుద్ధి అయితే జీవితం దీవెన అవుతూ ఉంది. మీ మనసు నూతనంగా చేయబడటం వలన రూపాంతరం పొందుడనే వాక్యమును గుర్తుపెట్టుకొని, మన పరిస్థితిని బట్టి మన ఆలోచన విధానాన్ని మార్చుకొని మన మంచి జీవితాన్ని జీవిస్తూ మంచి విత్తనాలు నాటడానికి ప్రయాసపడదాము. మన యొక్క కృషిలో తప్పకుండా దేవుడు సహాయం చేస్తాడని గుర్తుపెట్టుకొని నా ప్రియ సహోదరి సహోదరులారా, ఆలోచన మార్చండి, జీవితం మార్చండి. మీ ఆలోచనలే మీ భవిష్యత్తుకు విత్తనాలు. మంచి ఆలోచనలు నాటండి, మంచి జీవితం కోయండి. మీ అందరికీ దేవుని యొక్క సహాయము తోడుగా ఉండనుగాక. ఆమేన్.